అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే అంగన్వాడీలకు సంబంధించిన 2-3 ముఖ్యాంశాల గురించి ఇక్కడ ఈ వీడియోలో చర్చిద్దాం. వీడియో చివరి దాకా వినండి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీ నూతన ఒరవడి లక్షలు ఖర్చు పెట్టి మరి తమ యొక్క పిల్లలని ప్రైవేటు స్కూళ్ళలో, కాన్వెంట్ స్కూళ్ళలో చేర్పిస్తున్నారు. మరి ఆ ప్రైవేటు కాన్వెంట్ స్కూళ్ళకు ధీటుగా మన అంగన్వాడీలు కూడా తయారవుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క సహకారం అయితే ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. ఇక విషయంలోకి వెళ్తే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న పూర్వ ప్రాథమిక విద్యా బోధన అనుకున్నంత సత్ఫలితాలు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పిల్లల వయసుకు మించి సిలబస్ ఉన్నట్లు పరిశీలనలో తేలింది. వీటిని దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీలను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరంలోనే అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు అయితే చేపట్టాలని మంత్రి సీతక్క ఇటీవల అధికారులను కూడా ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో 5 ఏళ్ల వరకే చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేవారు. కానీ ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో 6 ఏళ్ళు నిండితేనే 1వ తరగతిలో ప్రవేశం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 6 ఏళ్ల వరకు అంగన్వాడీలోనే విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. మరి 3 నుంచి 4 సంవత్సరాల వరకు నర్సరీ చదువుతారు. 4 నుంచి 5 ఏళ్ల వరకు ఎల్కేజీ చదువుతారు. 5 నుంచి 6 ఏళ్ల వరకు యూకేజీ. ఈ విధంగా 6 ఏళ్ల వరకు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. తర్వాతనే ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల కానీ ఇతర పాఠశాల కానీ చిన్నారులను పంపించాల్సి ఉంటుంది. ఇదొక ముఖ్యమైన విషయం. మరి పాఠ్య పుస్తకాల్లోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నారు. త్వరగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తారు మన అంగన్వాడీ టీచర్లు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అంగన్వాడీ ఉద్యోగులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో మరి సిడిపిఓలు, సూపర్వైజర్లకి, అంగన్వాడీ టీచర్లకు 6 రోజుల పాటు హైదరాబాద్లో శిక్షణ కూడా ఇచ్చారు. త్వరలో ఈ సెలెక్ట్ చేసిన ఈ 15,000 అంగన్వాడీ టీచర్లందరికీ కూడా 3 రోజుల శిక్షణ త్వరలో జరుగుతుంది. మరి ఈ నూతన సిలబస్పై అవగాహన అనేది హైదరాబాద్లో శిక్షణకు హాజరైనటువంటి టీచర్ల అభిప్రాయం చూసుకుందాం. ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత సిలబస్పై పూర్తి అవగాహన వచ్చింది. కొత్తగా చేపట్టే మార్పులే కానీ అమలైతే అంగన్వాడీ కేంద్రాలు చాలా వరకు బలోపేతం అవుతాయి. పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది అని ఇక్కడ ఒక టీచర్, స్వరూపారాయణ అనే టీచరు పోచమ్మ కూడా కరీంనగర్ నుంచి అయితే తమ అభిప్రాయం తెలియజేసింది. ఇంకా చూస్తే జిల్లా సంక్షేమాధికారి కరీంనగర్ నుంచి చూస్తే, జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాం. మారిన నూతన విధానాలను ఉపయోగించుకొని కేంద్రాలను మరింత బలోపేతం చేస్తాం. త్వరలోనే 2వ విడత శిక్షణ కూడా మరికొంతమందిని ఎంపిక చేస్తామని ఇక్కడ జిల్లాధికారులు అయితే చెప్తున్నారు. మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాలు, కుర్చీలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ తదితర వాటికి సరిపడా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సిబ్బంది అందరికీ శిక్షణా తరగతులు పూర్తి చేయాలి. ముఖ్యంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ సిబ్బంది నియామకాలు చేపట్టాలి. వీటన్నింటినీ అధిగమించినప్పుడే అనుకున్న ఫలితాలు సాధించే అవకాశం ఉందని చెప్పి లబ్ధిదారులు కానీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కానీ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకో విషయం చూస్తే, నేటికి అందని అంగన్వాడీల వేతనాలు తక్షణమే మంజూరు చేయాలని వినతి. మరి ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. మరి అంత గురుతర బాధ్యత నెరవేరుస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకైతే మరి ప్రతి నెల జీతాలు అందట్లేవు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి తెలంగాణలో ఐసీడీఎస్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెల 14వ వేతనం ఇచ్చే సాంప్రదాయం ప్రస్తుత ప్రభుత్వం 2వ నెలలో కావస్తున్న నేటికి వేతనం ఇవ్వని దుస్థితిలో అంగన్వాడీ ఇబ్బందులు పడుతున్నారని అంగన్వాడీ యూనియన్లు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి నెల వేతనం ఇవ్వాలని కోరుతూ ఏఐటీసీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ అయితే మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు టీచర్కు, హెల్పర్కు 1,00,000 ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్స్, ఆరోగ్య లక్ష్మి బిల్స్, టీఏ, డిఏలు, ఇన్సూరెన్సులు, సమ్మెకాలానికి సంబంధించిన జీతాలు, హెల్త్ కార్డులు, అంగన్వాడీ కేంద్రాలు తాగునీరు, కరెంటు, ప్రహారీ గోడ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా అన్ని సౌకర్యాలు కల్పించి వారి యొక్క వేతనాలు పెంచి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తే ఈ అంగన్వాడీల్లో నూతన ఒరవడి అనేటువంటి ఈ న్యూస్ అనేది ఖచ్చితంగా వాస్తవం అవుతుంది. ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు చాలా కష్టపడటానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వారి యొక్క వేతనాలు పెంచి వారికి పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటిస్తే ఇంకా చాలా చక్కగా పనిచేసి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా బాగా అభివృద్ధిలో తీసుకొచ్చి అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ముందుంటారని చెప్పుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.